హాయ్ టు ఆల్. అందరికీ భోగి స్నానం ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు ఓకేనండి, తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను. నువ్వుల నూనె, పసుపు, అలాగే పసుపు శనగపిండి. పసుపు అన్నది ఆడపిల్లలకి మాత్రమేనండి. మామూలుగా అయితే కనుక మగపిల్లలకైతే శనగపిండి వాడచ్చు. తలకి నువ్వుల నూనె అంటించి చేతికి కాళ్ళకి ఒంటికి కూడా నువ్వుల నూనె రాసి మళ్ళీ మనము ఈ ఆడపిల్లలకు కాబట్టి నేను శనగపిండి పసుపు వేసి శనగపిండి పసుపు అనేది నలుగులాగా పెట్టి ఒంటికి బాగా మర్దన చేశాక ఆ తర్వాత స్నానం అయితే చేయాలి. ఈ స్నానంలో కూడా భోగి నీళ్లు అంటే భోగి మంటలు వేస్తాం కదండి, వాటి మీద వేడి నీళ్లు కాచుకొని బకెట్లో పోసుకొని ఆ తర్వాత గులాబీ రేకులు, పసుపు అనేది అందరింట్లో ఉంటుంది కాబట్టి పసుపు అనేది మనకి భోగభాగ్యాలు అనేది తెచ్చిపెడుతుంది. అందరికీ అవైలబుల్గా ఉంటుందని నేను పసుపు చూపిస్తున్నాను. లేకపోతే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా చాలా చాలా మంచిదండి. భోగం అంటే మనకు లగ్జరీ లైఫ్ కావాలి, బాగా అనుభవించాలి అనుకున్నప్పుడు మనకి కుంకుమ పువ్వు కానీ పసుపు కానీ ఇలాగ రోజ్ వాటర్ కానీ ఇలాంటివి అన్నీ కూడా వాటర్లో వేసుకొని గులాబీ రేకలు కూడా వేసుకొని అక్షింతలు అనేది వేసుకోవచ్చు. ఇలాగ స్నానం అయితే కనుక చేస్తే కనుక భోగభాగ్యాలతో పిల్లలు పెద్దలు అందరూ బాగుంటారు. నేను మా పిల్లలకైతే కనుక చిన్నపిల్లలని ఇలా చూపిస్తున్నాను. పెద్దవాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా మంచిది. మళ్ళీ ఒక్కసారి హ్యాపీ భోగి.